తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ శర్మ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ఆవిర్భావం నుంచి 26 సంవత్సరాలుగా కె చంద్రశేఖర్ రావు వెంట పనిచేసినా తగిన గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ కాలంలో తనపై 33 కేసులు నమోదైనప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. కేసీఆర్ను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని వాపోయారు. దీంతో తన భార్యతో కలిసి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ శర్మను. నేను గత 26 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఆవిర్భావం కేసీఆర్ ఎంబడి ఆవిర్భావించి కూడా క్రియాశీలక పాత్రలో కొనసాగుతూ మరియు ఉద్యమకారులలో మొట్టమొదటి వ్యక్తి నుండి 33 కేసులు ఎదుర్కొని ఉంటే కూడా మాకు పార్టీ ఇచ్చిన గౌరవము గుర్తింపు పెద్దగా ఏమీ లేదు. కేటీఆర్ గారు అన్ని రకాలుగా నేను అండా ఉంటానని మాటలు మాత్రమే కానీ మాకు చేతిలో ఏది చూపెట్టలేదు. చాలా బాధ వేసి కష్టంలో నష్టంలో అన్నీ ఎదుర్కొని ఆర్థికంగా ఈ 26 సంవత్సరాలు మా యొక్క చాలా నష్టపోయినాం. ఇప్పటి వరకు కూడా ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తే కూడా వారు మాకు రెస్పాన్స్ కాలే. దానికి బాధగా కేసీఆర్ చాలా మంచివాడే, కానీ కేసీఆర్ని కలిసే అంత టైం ఇవ్వడం లేదు, కేసీఆర్ని ఎవరిని కలవనివ్వడం లేదు. దీనికి బాధగా అనిపించేసి మేము పార్టీకి ఈరోజు రాజీనామా చేస్తున్నాను. చాలా రాజీనామా కేసీఆర్ని వేయడం బాధనే ఉంది. కాకపోతే ఉన్న పరిస్థితుల ప్రభావంతో నేను పార్టీకి రాజీనామా చేయవలసి వస్తుంది. మా మీద ఉద్యమకారులు 33 కేసులను ఎదుర్కొని ఆర్థికంగా సమయపాలన ఇవన్నీ నష్టపోయిన మా యొక్క వయస్సు కూడా 26 సంవత్సరాలు దీనిలో త్యాగం చేసాం. ఇలాంటి పరిస్థితిలో మాకు తగిన మాతో ఉన్న వాళ్ళంతా కేసీఆర్ను కేటీఆర్ని తిట్టిన వాళ్ళంతా మంత్రులయ్యారు, పదవులు పొందారు. పార్టీ వదిలి మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ పదవులు వచ్చారు. కానీ ఏ ఒక్కరోజు కూడా మేము పార్టీ గురించి అన్యదా మేము మాట్లాడలేదు. అలాంటి మమ్మలను ఇప్పటి వరకు మాపై వారు వివక్ష చూపెట్టారు కనుక మాకు స్థానికంగా మా ఉనికికి ప్రమాదం పెడుతున్న ఆ బాధతో మేము రాజీనామా చేయవలసి వస్తుంది. నిజంగా కేసీఆర్ చాలా మంచి బ్రాహ్మణులకు చాలా సాయం చేశాడు కూడా. కాకపోతే వ్యక్తిగతంగా మా పార్టీలో అభివృద్ధి మాకు కనబడలేదు. కేసీఆర్ని పక్కన పెట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అది ఉన్నది కనుక మేము ఎట్టి పరిస్థితిలో ఇందులో కొనసాగించాలేమని నిర్ణయం తీసుకొని ఈరోజు రాజీనామా ఇస్తున్నాం. భార్య స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్ సుమలత శర్మ, ఆమె మరియు సంక్షేమ పరిషత్లో కూడా మెంబర్. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ అంటేనే నాకు మొదటి నుంచి కూడా, అంటే కేసీఆర్ గారు పార్టీ పెట్టక ముందు నుంచి కూడా తెలంగాణ సాధించుకోవాలి, తెలంగాణ ప్రజలకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అన్న ఉద్దేశంతో చాలాసార్లు కూడా ఇంద్రారెడ్డి ఉన్నప్పటి నుంచి మేము చాలాసార్లు చర్చ చేసుకున్నాము. అంటే అప్పుడు ఇంద్రారెడ్డి గారు లక్ష్మీ పార్వతి పార్టీలో ఉండిరి, మేము కూడా వాళ్ళతోనే కొనసాగినాం చాలా రోజులు. తర్వాత కేసీఆర్ గారు పార్టీ స్థాపించి తెలంగాణ ఉద్యమం స్పీడ్ అందుకుంటున్నది. 2002లో మేము పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము పార్టీలో కొనసాగుతూ ఎన్నో ఉద్యమంలో ఒక్క హైదరాబాదు మా నియోజకవర్గం కాకుండా దాదాపుగా అన్ని జిల్లాలలో కవర్ చేసుకుంటూ ఎక్కడ కేసీఆర్ పిలిపిస్తే అక్కడికి మేము వెళ్ళి ఉద్యమంలో పాల్గొని ఆయా కష్టంలో ఉన్న దాన్ని నిర్వర్తించుకుంటూ మేము వచ్చినాం. చాలాసార్లు కూడా అందరితో కలిసి పోరాటం చేసినాం. మా మీద ఎన్నో కేసులు అయినాయి. అప్పుడు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ చాలాసార్లు పిలిపించుకున్నారు. మా యందు దయ చూపలేదని మేము అంటలేము. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చి ఉద్యమకారులను పక్కదోవన పట్టించి ఎవరు కూడా అందుబాటులో లేకుండా పోతున్నారు. కేసీఆర్ గారు కలుద్దామంటే ఆయన లోపలెక్కడం ఉండిపోతున్నాడు, అసలు కలవడమే లేదు. కేటీఆర్ గారు మా నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆయనతో
చాలాసార్లు కలవడం జరిగింది. ఇంకా టైం ఉంది అనుకుంటా నన్ను చాలాసార్లు పక్కదోవన పట్టించిండ్రు. ఇందులో నేను వారిని విమర్శించడం లేదు, కాకపోతే పోవడం లేదు. నాకు జరిగిన అన్యాయాన్ని నేను ఇవాళ మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. నేను ఫస్ట్ టైము ఉద్యమం అయిపోయి తెలంగాణ ఆవిర్భావం అయిన తర్వాత ఫస్ట్ టైం మా మేజర్ గ్రామ పంచాయతీ అక్కడ నేను పోటీ చేయడానికి నామినేషన్ వేస్తే, నీకెందుకు నేనున్న అండగా, నేను స్టేట్ లెవెల్లో నీకు మంచి పదవి ఇస్తానని అన్నారు. అప్పటి నుంచి కూడా నాకు ఇంతవరకు కూడా ఎలాంటి పదవి లేదు, బాధ్యతలు లేవు. మళ్ళీ మాకున్న సర్కిల్లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఉద్యమంలో వారితో పాటు నేను కలిసి పనిచేయడం జరిగింది. మా బ్రాహ్మలు తెగువ చూపించరు, ధైర్యం చేయరు. అయినా నేను ముందుకు వచ్చిన మా బ్రాహ్మలు ఇంకా ఇందులో లేడీస్ అంటే ఇంకా అసలే ముందుకు రారు. అటువంటి తరుణంలో కూడా నేను నా ఇంట్లో చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టుకొని గత 25 సంవత్సరాల నుంచి పార్టీలో కొనసాగుతూ నాకున్న కష్ట నష్టాలను కూడా పక్కన పెట్టి నేను పార్టీకి ఎంతో సేవ చేసినానే అనుకుంటున్నాను. కాకపోతే నాకు ఇవాళ పార్టీలో సరి అయిన గుర్తింపు లేదు. మమ్మల్ని చాలా చిన్న చూపుగా చూస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకు మరి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవానా, మేము రెడ్డిలం కాదు, రావులం కాదు కనుక మాకు ఇవాళ ఈ స్థాయి వచ్చిందని నేను బాధపడుతూ, కాకపోతే కేసీఆర్ గారి మీద కానీ కేటీఆర్ గారి మీద మాకు ఎలాంటి దురభిప్రాయం లేదు. మరి ఎప్పటికీ కూడా మేము మనసులో పెట్టుకొని మెదులుతాము. పార్టీకి కానీ తెలంగాణ ప్రజలకు ఎంతో న్యాయం చేసింది కనుక మేము ఎప్పటికి కూడా వారిని మర్చిపోమని నేను మనస్ఫూర్తిగా వారికి మేలు జరగాలని కోరుకుంటూ, నా మేలు కోరుకు నేను పక్కన రావడం జరుగుతుంది. వాళ్ళ రాజీనామా పెట్టేస్తున్న పార్టీకి. ఎందుకంటే నా ఫ్యూచర్ కూడా నేను చూసుకోవాలి కనుక మీరు ఎలాగూ ఆదరణ చూపిస్తలేరు పార్టీ తరఫున, కనుక నేను ఇవాళ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, పార్టీ పదవిలోకి వచ్చిన తర్వాత తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అని ఏర్పరిచి బ్రాహ్మణులకు ఎంతో మేలు చేసిన కేసీఆర్ గారు ఎప్పటికీ మేము కృతజ్ఞత చూపిస్తే ఉంటాము బ్రాహ్మణుల తరఫున అందరికి కూడా. నేను ఇప్పుడు ఉన్నా లేకున్నా కేసీఆర్ గారి అభిమానిగా నేను కొనసాగుతాను. జై తెలంగాణ. నన్ను పార్టీ తరఫున అందరు కూడా క్షమించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను 25 సంవత్సరాల నుంచి పార్టీలో ఉండి ఆ గడపలో ఉన్నాను. అంటే ఒక పుట్టినింటిని వదిలి పోతున్నంత బాధగా కూడా అనిపిస్తుంది కనుక నన్ను మీరంతా క్షమించాలి పార్టీ తరఫున అని చెప్పి కోరుకుంటూ, జై తెలంగాణ, జై తెలంగాణ.